వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెప్పుకోవడానికి మామూలుగానే ఉంటుంది, కానీ అది మొత్తం ప్రైవేట్ అనేటువంటిది మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం. ముఖ్యంగా మెడికల్ కాలేజీలు, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఏవైతే 17 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినవి, అవి వాటిలో దాదాపుగా 7 పూర్తయిపోయాయి. కానీ వాటిని ఇంకా పూర్తి కాలేదు, అవి అసంపూర్ణంగా ఉన్నాయి, వాటిని పూర్తి చేయాలంటే ఇంకా 5-6 వేల కోట్ల రూపాయలు కావాలి అని ఇలా రకరకాల సాకులు చూపించి అవి పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టడానికి చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల మీద తీవ్రమైనటువంటి నిరసనలు వెల్లువెత్తాయి. చూసాం మనం, ఒక మహోద్యమమైనటువంటి రూపంలో అది వైసీపీ శ్రేణులు కానీ ఇంకా అందరూ పార్టీలకు అతీతంగా, అటు కమ్యూనిస్ట్ పార్టీలు కానీ విద్యార్థి సంఘాలు అయితే ముఖ్యంగా చాలా పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు ఇవన్నీ చేశాయి. అయినా సరే ఎందుకో మరి ప్రభుత్వం ఈ విషయంలో వెనక్కి తగ్గుతున్నట్టుగా కనిపించట్లేదు. పీపీపీ మోడల్లో అవి ప్రైవేట్ వాళ్ళు కట్టబెట్టడానికే ముందుకెళ్ళడానికి రెడీ అవుతుంది. ఇంకా పైగా ఎలా సమర్థించుకుంటుందంటే ప్రభుత్వం కంట్రోల్లోనే అన్నీ ఉంటాయి అని అంటారు. ఇంకా మేనేజ్మెంట్ కోటా, కన్వీనర్ కోటా ఇవన్నీ కూడా వాటిని ఏదో డివైడ్ చేసాము, అవన్నీ కూడా ప్రభుత్వం కంట్రోల్లోనే ఉంటాయి అని చెప్తున్నారు. కానీ ఇటీవల దీనికి సంబంధించినటువంటి ఒక విషయం బయటపడింది. ఇది కేవలం జస్ట్ శాంపిల్ మాత్రమే అని అంటున్నారు. అంటే పీపీపీ అంటే ఇట్లుంటది అన్నట్టుగా ఒక ఎగ్జాంపుల్ ఇది. ఢిల్లీ జోనల్ ఆఫీసుకి చెందినటువంటి ఈడీ ఇటీవల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, బీహార్, ఉత్తరప్రదేశ్ ఇంకా ఢిల్లీ ఎన్సిటీ అంటే ఢిల్లీ క్యాపిటల్ టెరిటరీ పరిధిలోని 15 స్థానాల్లో రైడ్స్ నిర్వహించింది. అందులో 7 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. నేషనల్ మెడికల్ కమిషన్ ఎన్ఎంసి చేపట్టినటువంటి తనిఖీ ప్రక్రియలో ఆరోపణలు ఉన్న సందర్భంగా ఈ రైడ్స్ అనేటువంటివి జరిగాయి. ఈ రైడ్ సమయంలో వాళ్ళు ఏం చేశారంటే మొబైల్ ఫోన్లు, సర్వర్లో నిల్వ చేసినటువంటి డేటా ఇంకా వివిధ సాక్ష్యాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ రైడ్స్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కి అందులో భాగంగా ఆ దర్యాప్తులో భాగంగా జరుగుతున్నాయి. ఇక్కడ ఎన్ఎంసి తనిఖీల్లో అవినీతి, లంచాలు మరియు నియామకాల మార్పిడి ఇలాంటి చాలా ఆరోపణలు ఉన్నాయి. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఈ కేసుకు సంబంధించి ఇటీవల 8 మందిని అరెస్టు చేయడంతో కూడా ఇది చాలా పెద్ద ఎత్తున వెలుగులోకి వచ్చింది. ఇందులో ఎన్ఎంసి టీంకి చెందినటువంటి 3 డాక్టర్లు ఉన్నారు. వాళ్ళు 55 లక్షల లంచం తీసుకున్నట్టు కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈ నెక్సస్లో ఏంటంటే రహస్య సమాచారం లీక్ చేయటం, కాలేజీలు మోసపూరిత ఏర్పాట్లు చేసుకోవడానికి వీళ్ళు అనుమతి ఇవ్వటం, ఇంకా గోస్ట్ ఫ్యాకల్టీని ఏర్పాటు చేసుకోవడానికి కూడా అనుమతి ఇవ్వటం, ఎంబీబీఎస్, పీజీ సీట్లు పెంచుకోవడానికి కూడా లంచాలు తీసుకుని పర్మిషన్లు ఇవ్వటం, ఇలాంటి చాలా విషయాలు, అవినీతి భాగవతాలన్నీ కూడా బయటపడ్డాయి. ఇప్పుడు దర్యాప్తుకారులు 40కి పైగా మెడికల్ కాలేజీలు ఇలాంటి లంచాలు, నకిలీ రికార్డుల ద్వారా కూడా అనుమతులు పొంది ఉండొచ్చు అనేటువంటి అనుమానాలు కూడా ఈ దర్యాప్తులో తెలుస్తున్నాయి. అదనంగా ఎన్ఆర్ఐ కోటా మోసాల్లో కూడా కీలక సాక్ష్యాలు స్వాధీనం చేసుకున్నట్టుగా నివేదికలు వెలువడుతున్నాయి. ఈ రైట్స్ బెంగాల్, ఒడిస్సా అలాంటి రాష్ట్రాల్లో కూడా మెడికల్ కాలేజీలు విషయంలో జరిగాయి అని చెప్పేసి కొన్ని మూలాలు కూడా ఉన్నాయి. అయితే అధికారిక ట్వీట్లో పేర్కొన్న రాష్ట్రాలు మాత్రమే నిర్దిష్టంగా ఉన్నాయి. ఈ మెడికల్ ఎడ్యుకేషన్ రెగ్యులేషన్లో ఇంత అవినీతి బయటపడుతోంది. ఇంకా చాలా అరెస్టులు అనేవి కూడా జరగచ్చు అనేటువంటిది ఈ దర్యాప్తులో తెలుస్తోంది. ఇది ఒక శాంపిల్ మాత్రమే. అంటే ప్రైవేట్ పరం చేయటం వల్ల పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీలో జరిగేటువంటి దారుణాలు ఇవన్నీ కూడా ఇంకా మనం చెప్పుకున్నట్టు పేద విద్యార్థులకు విద్య అందదు, పేదలకి వైద్యం అందదు. ఇలాంటి అనేక రకాల పరిణామాలు జరుగుతాయి, పర్యవసానాలు ఉంటాయి వీటి వల్ల. ఇక తాజాగా మంత్రి సత్యకుమార్ గారు, ఆరోగ్య శాఖ మంత్రి ఆయన మరో అడుగు ముందుకేసి పీపీపీ పద్ధతిలో ప్రైవేటు వాళ్ళకి మెడికల్ కాలేజీలు ఇచ్చినంత మాత్రాన ప్రభుత్వం ఆ హాస్పిటల్లో సిబ్బందికి అలాగే స్టాఫ్కి వాళ్ళందరికీ కూడా జీతాలు చెల్లిస్తే తప్పేంటి అంటూ కూడా ఆయన ఒక మాట అన్నట్టుగా ఈనాడు, వాళ్ళ అనుకూల మీడియా అయినటువంటి ఈనాడులోనే వచ్చింది ఆ న్యూస్. దీని మీద సోషల్ మీడియాలో కూడా విపరీతంగా ట్రోల్స్ జరుగుతున్నాయి సత్యకుమార్ గారి మీద. ఓకే, ఓ పని చేయండి సత్యకుమార్ గారు, ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చాలామందికి టీడీపీ అలాగే కూటమిలోని పార్టీలు సోషల్ మీడియాని పెంచి పోషిస్తున్నాయి కదా, వాళ్ళలో చాలామందికి జీతాలు ఇస్తున్నాయి కదా, ఇంకో పని చేస్తే సరిపోద్ది. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా
ఇలా ప్రభుత్వం ప్రభుత్వం తరఫు నుంచి జీతాలు ఇచ్చేస్తే సరిపోద్ది కదా అనేటువంటి ట్రోలింగ్స్ కూడా ఆయన మీద జరుగుతున్నాయి. వాస్తవానికి మీడియాకి అనుకూల మీడియాకి ఇప్పటికే వాళ్ళు రకరకాలుగా ప్రకటనల రూపంలో కానీ, లేదంటే ఈవెంట్స్‌కి మన లైవ్ ఇవ్వడం విషయంలో కానీ ఇలా రకరకాల ఫేవర్స్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు సత్యకుమార్ గారి ఈ ప్రకటన నేపథ్యంలో ఏది పీపీపీ మోడల్‌లో ఇచ్చినటువంటి మెడికల్ కాలేజ్‌కి సిబ్బంది జీతాలు ప్రభుత్వమే చెల్లిస్తుంది అన్నటువంటి ఆయన స్టేట్మెంట్ నేపథ్యంలో ఇక ఈ మీడియా ఏదైతే ఉందో అనుకూల మీడియా కూటమికి వాళ్ళకి జీతాలు కూడా ప్రభుత్వమే చెల్లిస్తే సరిపోతుంది కదా అనేటువంటి వ్యంగ్య ధోరణిలో ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు కూడా వైరల్ అవుతున్నాయి. సో ఏదైనా సరే పీపీపీ మోడల్ ద్వారా మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేయటం అనేటువంటిది ఇది చాలా పెద్ద నష్టానికి దారితీస్తుంది. ముఖ్యంగా పేదలకి విద్య, వైద్యం అందకపోవడం అనేటువంటిది. దీని మీద ప్రభుత్వం మళ్ళీ పునఃసమీక్షించుకోవాలి అని కూడా మేధావులు అలాగే రాజకీయ విశ్లేషకులు చాలా బలంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు ఈ విషయంలో.